గుడ్ ఈవినింగ్ గ్రూప్ డి ఆస్పిరెంట్స్. మనం ఏంటంటే జనరల్ సైన్స్ అనేది ఈ గ్రూప్ డి ఆస్పిరెంట్స్ లో చూస్తుంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఎందుకంటే ఈసారి నుంచి జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్ దాకా జనరల్ సైన్స్ నుంచి వస్తున్నాయి. మన జనరల్ సైన్స్ అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. అందులో ఈ రోజు నుంచి రోజుకు ఒక టాపిక్ అనేది బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది చెప్పుకుందాం. ఇందులో మొదటి టాపిక్ ఈ రోజు బయాలజీలో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది టాపిక్ ని మొదలు పెట్టుకుందాం. అసలు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థ. రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటి యాక్చువల్ ఏంటంటే మనం రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ముందు చెప్పుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకు తెలియాలి. యాక్చువల్ బాడీలో కింద టాయ్ నుంచి పైన మీ ఇక్కడ వరకు కూడా ఎవరండి మొత్తం ఆహార పదార్థాల్లో ఆక్సిజన్ సప్లై చేస్తున్నారంటే ఒక బ్లడ్ మాత్రమే సప్లై చేస్తుందండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ ఉన్న హార్ట్ అనేది బాడీలో ఏంటంటే లంగ్స్, లివర్ ఒక 2-3 days లేకపోయినా, ఒక 1 week లేకపోయినా మనం బతకొచ్చు. కానీ హార్ట్ అనేది ఎప్పుడైతే బీట్ అనేది స్టార్ట్ అయిందో, ఈ స్టార్ట్ అయిన బీట్ అనేది ఒక్కసారిగా ఆగిందనుకోండి ఇంకా మనిషి అనేది చనిపోయినట్టు అనమాట. అంటే ఈ హార్ట్ మాత్రమే బ్లడ్ అనేది సర్క్యులేషన్ చేస్తున్నారు అనమాట. ఒకవేళ బ్లడ్ కానీ సర్క్యులేషన్ చేస్తున్నప్పుడు హార్ట్ బీట్ అనేది ఒక్కసారి ఆగినా ఇంక చనిపోయినట్టు మనం అర్థమవుతుందండి. మిగతా ఆర్గాన్స్ లాగా అలాగా మిగతా ఆర్గాన్స్ లో చేయడానికి హార్ట్ బీట్ అనేది అవుతుందన్నమాట. అయితే ఎక్కడండి ఈ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుందంటే మదర్ యొక్క వూంబ్ లో, అమ్మ కడుపులో మనం ఉన్నప్పుడట 21వ రోజున ఈ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుందట. 21st డే మదర్ వూంబ్ లో 21వ రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయ్యి ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంతా బాడీ అంతా జరుగుతుందట. ఇంకోటి ఏంటంటే జీవ పరిణామ క్రమంలో అంటే జీవులు ఆవిర్భవిస్తూ వచ్చినప్పుడు ఈ డార్వినిజం ప్రకారం జీవ పరిణామ క్రమంలో జీవులు వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడైతే అనిలిడా అనే జీవులు వచ్చాయో ఈ అనిలిడా అనే జీవ పరిణామ క్రమంలో అనిలిడా అనే జీవులు స్టార్ట్ అయిన కానించి ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది స్టార్ట్ అయిందట. అంతకు ముందు ఉన్న జీవుల్లో బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అనేది అస్సలు ఉండదండి. ఏంటి అసలు బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ అంటే ఏంటి అనే విషయానికి వస్తే, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ మీన్స్ బ్లడ్ క్యాపిలరీస్ అండ్ హార్ట్. అంటే రక్తము, రక్తనాళాలు మరియు హృదయము ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ అని అంటారండి. ఈ రక్త ప్రసరణ వ్యవస్థని మొట్టమొదటిసారిగా కనుగొన్నది ఎవరయ్యా అంటే మార్సెల్లో మాల్పీజీ అనేవాడు మొట్టమొదటిసారిగా ఈ రక్త ప్రసరణ వ్యవస్థని కనుగొన్నాడండి. ఇకపోతే ముందుగా ఈ బ్లడ్ అంటే ఏంటనే విషయం చెప్పుకుందాం. బ్లడ్ ఈజ్ ఏ కొలైడల్ ఫామ్. అంటే బ్లడ్ అనేది ద్రవ రూప కణజాలము అని అంటారు అనమాట. కొలైడల్ ఫామ్ అంటే ఏదైనా ఒక వాటర్ అనేది మనం తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ లో ఏదైనా ఒక మిక్చర్ అంటే ఇట్ మీన్స్ ఒక పిండి కానీ ఏదైనా ఒక బురద కానీ కలిపినప్పుడు ఆ వాటర్ లో మిక్స్ అయిపోయి ఉంటది, వాటర్ తో పాటు కలిసిపోయి ఉంటది అనమాట. సేమ్ బ్లడ్ లో కూడా ఎలా ఉంటది అంటే బ్లడ్ లో కూడా వాటర్ తో పాటు ప్లాస్మా అండ్ బ్లడ్ రక్త కణాలు కూడా కలిసిపోయి ఉంటుంది అనమాట. దీన్ని ఏమంటారంటే కొలైడల్ ఫామ్ మీన్స్ ద్రవ రూప కణజాలము అంటారు. బ్లడ్ అనేది నీటు ప్లస్ రక్త కణాలతో కలిసిపోయిన ఒక ద్రవరూప కణజాలం అండి. అర్థమవుతుందండి. ఇంకో పాయింట్ కానీ వస్తే మనం ఇంకొక పాయింట్ దగ్గరికి వస్తే ఇంకోటి ఏంటంటే ఈ బ్లడ్ గురించి చెప్పుకోవడాన్ని ఏమంటారంటే హిమటాలజీ. బ్లడ్ గురించి చెప్పుకునే శాస్త్రాన్ని ఏమంటారంటే హిమటాలజీ అని అంటారు. ఎందుకు అనంటే హీమ్ అంటే ఫెర్రస్, ఐరన్ అనేది బ్లడ్ యొక్క కణాల్లో ఎక్కువగా ఉంటది కాబట్టి ఐరన్ అనేది ఈ ట్రాన్స్పోర్ట్ వాటికి ఉపయోగపడుతుంది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ అయిన మూలకు అడుగుతుంటాడు విచ్ ఎలిమెంట్ ఈజ్ ది ప్రెసెంట్ ఇన్ ది రెడ్ బ్లడ్ సెల్స్ అని అడుగుతుంటాడు. ఫెర్రస్ బికాస్ ఆఫ్ ది హిమోగ్లోబిన్ లో ఉండే మూలకం ఏంటి? ఫెర్రస్. ఏంటి అది ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడికి వస్తే అదే బ్లడ్ గురించి తెలియజేసే శాస్త్రాన్ని హిమటాలజీ అని. ఏంటి బ్లడ్ అనేది కొలైడల్ ఫామ్ అంటే ద్రవరూప కణజాలంలో బ్లడ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకో విషయానికి మనం వస్తున్నప్పుడు ఏంటంటే ఈ బ్లడ్ ఇప్పుడు కూడా మనకి రెండు విషయాలు తెలియాలి. ఏంటంటే
ఒకటి ప్లాస్మా, రెండు సీరం. ఎప్పుడో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుని ఉంటాం, ఇప్పుడు కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ప్లాస్మా అంటే ఏంటి, సీరం అంటే ఏంటి నేను చెప్తాను చూడండి. ప్లాస్మా అంటే ఏంటంటే రక్తం అనేది కోఆగులేట్ అవ్వక ముందు, అంటే రక్తం గడ్డగట్టక ముందు, రక్తం అనేది బాడీలో రక్తం ఉండేటప్పుడు ఎలా ఉంటుందంటే రక్తము ఇక్కడ ఏంటంటే బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయండి. ఇక్కడ బ్లడ్ సెల్స్ రక్త కణాలు అనేవి ఉంటాయి అనమాట. ఇలాగా బాడీలో ఏంటంటే 45% ఆఫ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ మధ్యలో ఇది ఇలా ఉంది కదండి, ఈ మధ్యలో దీన్ని ఏమంటారు, ఇవన్నీ రక్త కణాలు. రక్త కణాలు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నీ. ఈ మధ్యలో ఉన్నది లూకోసైట్స్ ప్లస్ థ్రాంబోసైట్స్ అంటే రక్త ఫలికితులు మరియు తెల్ల రక్త కణాలు ఈ మధ్యలో ఉంటది. ఈ మీద ఉండేదంతా కూడా వాటర్ వంటి పదార్థం. ఇదేంటంటే మన గడ్డి ఏ రంగులో ఉందో ఆ రంగులో ఉంటదండి, గ్రాస్ కలర్ టైప్ లో ఉంటది. గడ్డి మీన్స్ ఎండిన గడ్డి రంగు, ఏంటి గ్రాస్ కలర్ టైప్ ఉంటది. దీన్ని అంతటినీ కలిపి ఏమంటారంటే సీరం అంటారు. ఏంటి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు దీని అంతా అదే బ్లడ్ కానీ ఒక్కసారి కోఆగులేట్ గాని అయిపోయింది అనుకుంటే, బ్లడ్ కానీ కోఆగులేట్ అయిపోయింది అనుకుంటే ఈ లూకోసైట్స్ ప్లస్ థ్రాంబోసైట్స్ అంటే రక్త ఫలికితులు కూడా ఈ కోఆగులేట్ లో కలిసిపోతాయండి, ఇందులో కలిసిపోతాయి. మీదనేమో అప్పుడు ఒక వర్ణంలా తేలుతుంది, దీన్ని ప్లాస్మా అంటారు. అర్థమైందండి. సీరం అంటే బ్లడ్ అనేది క్లాట్ అవ్వక ముందు బ్లడ్ సెల్స్, లూకోసైట్స్, థ్రాంబోసైట్స్ వేరేగా ఉంటాయి. సీరం అనేది మీద ఉంటుంది, దాన్ని సీరం అంటారు. ప్లాస్మా అంటే సీరము ప్లస్ లూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్ ఈ మొత్తం అన్నింటినీ కలిసి ప్లాస్మా అని అంటారండి. ప్లాస్మా ఈజ్ ఈక్వల్ టు సీరం ప్లస్ లూకోసైట్స్ అండ్ థ్రాంబోసైట్స్, ఇవి కూడా ఇందులో కలిసిపోతాయి. కాబట్టి ఏంటి బ్లడ్ అనేది క్లాట్ అవ్వక ముందు, బ్లడ్ క్లాట్ అయిన తర్వాత ప్లాస్మా వస్తుంది, బ్లడ్ క్లాట్ అవ్వక ముందు సీరం అనేది అని అనుకుంటాం అనమాట. అయితే ఇప్పుడు ఏదైనా బ్లడ్ అనేది క్లాట్ అయిన తర్వాత అంటే ప్లాస్మా, ఈ ప్లాస్మా గురించి మనం చెప్పుకుంటే ప్రతి బ్లడ్ లో తీసుకున్నప్పుడు ఏంటంటే 55% ప్లాస్మా ఉంటుంది, 45% అనేది బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయండి. ఏంటి అసలు ఏంటి సార్ ఈ ప్లాస్మా అనే విషయానికి మనకు వస్తే, ప్లాస్మా అనేది అంటే ఏంటంటే ప్లాస్మాలో ప్రోటీన్స్ ఉంటాయి. ప్లాస్మాలో ప్రోటీన్స్, వాటర్ అండ్ మినరల్స్ ఉంటాయండి. ప్రోటీన్స్ అనేది ఏం చేస్తాయంటే ప్లాస్మాలో 7.1% ప్రోటీన్స్ ఉంటాయి. వాటర్ అనేది ప్లాస్మాలో 92% ఉంటాయి. మిగతా మినరల్స్ అనేది 0.9% ఉంటాయండి. ఇది ప్లాస్మాలో ఉన్న వీటి యొక్క కంటెంటిటీ అనమాట. ఏంటి నేను ప్లాస్మాలో ఉన్న ప్రోటీన్స్ అనేవి ఏంటంటే ముఖ్యంగా ఆల్బుమిన్స్, నెక్స్ట్ ఏంటంటే గ్లోబులిన్స్, ఆల్బుమిన్లు, గ్లోబులిన్లు మరియు ప్రోత్రాంబిన్. ఈ మూడు రకాలైన ప్రోటీన్స్ అనేది ప్లాస్మాలో ఉంటాయి. మనం బ్లడ్ సెల్స్ గురించి చెప్పుకోవట్లేదు, ఓన్లీ కోఆగులేట్ బ్లడ్ అనేది కోఆగులేట్ అయిపోయిన తర్వాత ఉన్న ప్లాస్మా గురించే మాట్లాడుతున్నాం. ఈ ప్లాస్మాలో ప్రోటీన్స్ ఉంటాయి, వాటర్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్స్ అంటే ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి. అవే ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్, ప్రోత్రాంబిన్స్. ఆల్బుమిన్స్ ఈజ్ ది టు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ టు ది, మనం ఏదైతే ఆహార పదార్థాన్ని తీసుకున్నామో అది స్మాల్ ఇంటెస్టైనల్ అనేది ఎంగల్ఫేట్ చేసుకుని బ్లడ్ కి ఇస్తే ఆ బ్లడ్ లో ఉన్న ఆల్బుమిన్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ అనేది ఈ తిన్న ఫుడ్ మెటీరియల్ ని టోటల్ బాడీలో ఉన్న ప్రతి కణానికి కూడా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ ఆల్బుమిన్స్ అనేవి ఉపయోగపడతాయండి. ప్లస్ ఈ ఆల్బుమిన్స్ కానీ తగ్గాయి అనుకోండి, ఎవరికైనా బాడీలో ఆల్బుమిన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గినా, ఆల్బుమిన్స్ యొక్క లాస్ వచ్చినా ఏం జరుగుతుందంటే ముఖం కానీ బాడీ కానీ ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది అనమాట. ఏదవుతుంది మొత్తం ఈ బాడీ సరిగా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది. దాన్ని ఎడిమా అంటారండి. ఆల్బుమిన్స్ లోపం వల్ల వచ్చిన వ్యాధి ఎడిమా, ముఖం అంతా ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది అనమాట, ఎడిమా. అది ఆల్బుమిన్స్ యొక్క పని అనమాట. నెక్స్ట్ ఏంటంటే గ్లోబులిన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇవి కూడా ఫుడ్ మెటీరియల్ ని ప్లస్
ఆర్ గ్యాసెస్ ని అంటే ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి, కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకురావడానికి, వీటిలన్నింటినీ కూడా గ్లోబులిన్స్ అనే ప్రోటీన్స్ అనేవి ఫుడ్ మెటీరియల్ ప్లస్ గ్యాసెస్ ని ట్రాన్స్పోర్ట్ కి గ్లోబులిన్స్ అనే ప్రోటీన్స్ అనేవి ఉపయోగపడతాయండి. లాస్ట్ వచ్చేది ప్రోత్రాంబిన్. బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి, ఎప్పుడైనా మనకి గాయాలు తగిలినా ఏం తగిలినా ఈ బ్లడ్ అనేది సర్క్యులేషన్ అవుతున్నప్పుడు, ఒకసారి గాయం తగిలింది అనుకోండి బ్లడ్ అంతా బయటపోతుంటుంది. హ్యూమన్ బాడీలో ఏంటంటే 5 to 6 లీటర్స్ బ్లడ్ ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే ప్రోత్రాంబిన్ అనేది బ్లడ్ లో కోఆగులేట్, బ్లడ్ అనేది రక్తం గడ్డకట్టడానికి ప్రోత్రాంబిన్స్ అనేవి ఉపయోగపడతాయండి. అది ప్లాస్మాలో ఉండేది అనమాట. ఇకపోతే బ్లడ్ సెల్స్, ఈ కింద ఉన్న ఈ ప్రెసిపిటేషన్ ఉంది కదండి, ఇందులో బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇందులో రక్త కణాలు అనేవి ఉంటాయండి. అయితే ఈ రక్త కణాలు అనే విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే రక్త కణాలు బ్లడ్ సెల్స్ మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఈ బ్లడ్ సెల్స్ అనేవి 3 టైప్స్ లో ఉంటాయి. అవి ఏంటేంటి అని అంటే వైట్ బ్లడ్ సెల్స్, దీన్ని తెల్ల రక్త కణాలు లేదా శ్వేత రక్త కణాలు అని అంటారండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్బిసి డబ్ల్యూ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, దీన్ని ఏమంటారంటే ఎర్ర రక్త కణాలు. నెక్స్ట్ ప్లేట్లెట్స్. చూసుకోండి, ఈ ప్లాస్మాలకు వచ్చేటప్పటికి ఆల్బుమిన్, గ్లోబులిన్, ప్రోత్రాంబిన్ ఉంటది. బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి 3 టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి: వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు మరియు ప్లేట్లెట్స్ అన్నమాట. ఇందులో ఫస్ట్ రెడ్ బ్లడ్ సెల్స్ అని మనం చెప్పుకున్నప్పుడు ఏంటంటే, రెడ్ బ్లడ్ సెల్స్ గురించి ఫస్ట్ చెప్పుకున్నామండి. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ వచ్చేటప్పటికి రెడ్ బ్లడ్ సెల్స్ వీటిని ఎర్ర రక్త కణాలు లేదా ఎర్ర రక్త కణాలు, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మరొక పేరుని ఎరిథ్రోసైట్స్ అంటారండి. ఎరిథ్రోసైట్స్. ఇంకోటి ఏంటంటే ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఇట్ ఈస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ బోన్ మ్యారో. ఇది మన యొక్క బోన్స్ యొక్క మ్యారో ఏదైతే ఉందో అది ఎముక మధ్య అంటారండి. ఈ ఎముక మధ్యలో ఈ ఎర్ర రక్త కణాలు అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. ఇట్ ఈస్ ది ఆరిజిన్. ఎర్ర రక్త కణాల యొక్క ఆరిజిన్ అనేది అక్కడ పుడతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఎర్ర రక్త కణాలు పుట్టడాన్ని ఏమంటారంటే ఎరిథ్రోపోయిసిస్, ఎరిథ్రోసైట్స్. ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్ అంటారు. ఎర్ర రక్త కణాల యొక్క పుట్టికను ఎరిథ్రోపోయిసిస్ అంటారండి. ఇంకా ఏంటంటే మరి పుట్టిన ఎర్ర రక్త కణాలు ఏటవుతాయంటే 120 రోజుల తర్వాత దిస్ ఈజ్ ది లైఫ్ పీరియడ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్. లైఫ్ పీరియడ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ కి 120 days ఉంటుంది. 120 రోజుల జీవిత చరిత్ర. ఎప్పుడైతే 120 రోజుల లైఫ్ టైం పీరియడ్ అయిపోయిందో మీ ఎర్ర రక్త కణాలు అన్ని ఏం చేస్తాయంటే స్ప్లీన్ లోకి వెళ్ళిపోతాయండి. ఎర్ర రక్త కణాలు, అందుకే స్ప్లీన్ ఏమంటారంటే బరిల్ గ్రౌండ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, అంటే ఎర్ర రక్త కణాల యొక్క శ్మశాన వాటిక, దాన్ని స్ప్లీన్ అని అంటారండి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ పుడతాయంటే ఎముక మధ్య బోన్ మ్యారోలో పుడతాయి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ చనిపోతాయంటే ఎర్ర రక్త కణాలు ఆల్రెడీ లైఫ్ పీరియడ్ అయిపోయిన తర్వాత స్ప్లీన్ లోకి వెళ్ళిపోతాయి. స్ప్లీన్, దాన్ని ఎరిథ్రోలైసిస్ అంటారండి. ఎరిథ్రోలైసిస్. ఎర్ర రక్త కణాలు ఎరిథ్రోసైట్స్ అంటారు. ఎర్ర రక్త కణాల యొక్క పుట్టికను ఎరిథ్రోపోయిసిస్ అంటారు. ఇది బోన్ మ్యారోలో పుడతాయి. దాన్ని ఎర్ర రక్త కణాల యొక్క విచ్ఛిన్నాన్ని ఎర్ర రక్త కణాల యొక్క లైఫ్ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత అవి స్ప్లీన్ లోకి వెళ్ళిపోతాయి. దాన్ని ఎరిథ్రోలైసిస్ అంటారండి. ఎరిథ్రోలైసిస్. ఓకేనండి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే బ్లడ్ లో రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క కౌంట్ తగ్గిపోతూ ఉంటది. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క కౌంట్ తగ్గిపోవడం ఏమంటారంటే ఎరిథ్రోపీనియా అంటారండి.
ఎరిథ్రోపీనియా అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎర్రత్తి కణాలు ఎరిథ్రోసైట్స్ అంటారు. ఎర్రత్తి కణాల యొక్క పుట్టికను ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఎక్కడ పుడతాయంటే బోన్ మ్యారోలో. దాని యొక్క లైఫ్ టైం పీరియడ్ 120. తర్వాత ఏమో ఎర్రత్తి కణాల యొక్క విచ్ఛిన్నాన్ని ఎరిథ్రోలైసిస్. ఎర్రత్తి కణాల యొక్క దాన్ని అది ఎక్కడ జరుగుతుందంటే స్ప్లీన్ లో జరుగుతుంది, ప్లేహంలో జరుగుతుంది. ఎర్రక్త కణాలు నెంబర్ అనేది డౌన్ అయిపోతూ ఉంటుంది, సంఖ్య తగ్గుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఎరిథ్రోపీనియా అని అంటారండి. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ గురించి. ఇంకోటి ఏంటంటే ఒక హ్యూమన్ బీయింగ్ లో, హెల్దీ హ్యూమన్ బీయింగ్ లో రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క కౌంట్ మెన్స్ లో అయితే ఎప్పుడైనా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు అందులో కౌంట్ చూడండి, మీ యొక్క బ్లడ్ సెల్స్ యొక్క కౌంట్ చూడండి. చూసినప్పుడు మెన్స్ యొక్క దాంట్లో 1 క్యూబిక్ మిల్లీలీటర్ యొక్క బ్లడ్ లో ఏంటంటే 4.5 to 6.5 మిలియన్స్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ ఉన్నాయంటే హెల్దీగా ఉన్నట్టు. అదే ఉమెన్స్ గానైతే, ఉమెన్స్ యొక్క రెడ్ బ్లడ్ సెల్స్ లోనే అయితే ఎంత ఉండాలండి, 3.5 to 4.5 మిలియన్స్ కానీ ఉమెన్స్ లో కానీ ఉన్నాయంటే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు అనమాట. ఏంటి ఇది రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క కౌంట్. మనం నైన్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క మిగతాది, తర్వాత ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్ గురించి చెప్పుకుందాం అండి.